ఈఎంసీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క నమస్కారములు. ఈ ఛానల్ ద్వారా అందరికీ ఆరోగ్యం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విధానం ద్వారా వివిధ రకాల వ్యాధులకు సంబంధించినటువంటి వైద్య చికిత్సలు ఇంతకు ముందు నుండి చెప్పుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా కాళ్ళ పగుళ్ళు లేదా పాదాహరిత అంటారు. దీనివల్ల వేళ్ళలో ఫంగస్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తుంటాయి. వీటి వల్ల చాలా రకాల జబ్బులు వస్తాయి. ముఖ్యంగా వేళ్ళు పగుళ్ళు లేదా పాదాలు పూర్తిగా పగిలిపోవడం వల్ల రకరకాల ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వీటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారిను కాళ్ళు శుభ్రంగా సబ్బుతో కడుక్కునవలెను. ముఖ్యంగా పడుకునే ముందు సబ్బుతో జాగ్రత్తగా వేళ్ళు, పాదాలు జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలను. మనం శరీర భాగాలన్నింటినీ శుభ్రపరిచినంతగా జాగ్రత్తలు లేదా దృష్టి పాదాలపైన మనం కేంద్రీకరించలేకపోతాము. కావున తప్పకుండా పాదాలపైన మనం దృష్టి పెట్టినట్టయితే, జాగ్రత్త తీసుకున్నట్టయితే పాదాలు పగలడం, వేళ్ళల్లో చేరడం లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ రావడం అనేది దాదాపుగా జరగదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంటే ఈ కాళ్ళ పగుళ్ళు కొంతవరకు నివారించవచ్చు. దీనివల్ల కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ లేదా జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. మామూలుగా కాళ్ళ పగుళ్ళే కదా అని చెప్పేసి తేలిగ్గా తీసుకుంటుంటాము. కానీ కాళ్ళ పగుల్లో కొన్ని సందర్భాల్లో వాటి నుంచి రక్తం కారడం, చీము కారడం, కాళ్ళు పుండ్లు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల రకరకాల జబ్బులు ఎదురవుతాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ రావడం లేదా సెప్టిక్ రావడం, కొన్ని సందర్భాల్లో సెప్టిసీమియా అయి, కొన్ని సందర్భాల్లో కాళ్ళు సెప్టిసీమియా అయి నడవలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాళ్ళు వాపు రావడం, నడిచే పరిస్థితి లేకపోవడం సంభవిస్తుంది. కాబట్టి కాళ్ళ పాదాలను, అరికాళ్ళను ముఖ్యంగా చాలా జాగ్రత్తగా పరిశుభ్రపరచుకొని ఎప్పటికప్పుడు టవల్తో తుడుచుకొని ఆరినాక పడుకోవడం మంచిది. అయినప్పటికీ కూడా కాళ్ళ పగుళ్ళు లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే, సోకినట్టయితే మనం కొన్ని రకాల మందులు వాడి వాటిని నివారించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకుని సింపుల్గా వాడేటటువంటి కొన్ని రకాల మందులు ఉన్నాయి. వాటికి కావలసినటువంటి మూలికలు: మాని పసుపు ఒక 20 గ్రాములు, తర్వాత చందనం 20 గ్రాములు, తర్వాత తేనె మైనము అని మార్కెట్లో దొరుకుతుంది. లేత పసుపచ్చ రంగులో గడ్డల్లాగా ఉంటుంది. అది తీసుకొని మనం వేడి చేసినట్టయితే నూనెలాగా మారిపోతుంది. అందులో ఈ మాని పసుపు, చందనం, తేనె మైలలో కలిపేసి మిక్స్ చేసినట్టయితే పేస్ట్ లాగా ఒక రకమైనటువంటి క్రీమ్ లాగా తయారవుతుంది. అలా తయారైనటువంటి క్రీమ్ని ఒక మంచి శుభ్రమైనటువంటి సీసాలో లేదా డబ్బాలో భద్రపరచుకొని వాడుతూ ఉండాలి. ఏ విధంగానంటే, సాయం సమయంలో పడుకునే ముందు కాళ్ళను పూర్తిగా సబ్బు నురుగుతో వేళ్ళ మధ్యలో అరికాళ్ళని చాలా జాగ్రత్తగా కడిగేసి, ఆ తర్వాత టవల్తో తుడుచుకొని పూర్తిగా తడి ఆరిపోయిన పిమ్మట మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మందును పెట్టినట్టయితే చాలా వరకు ఈ కాళ్ళ పగుళ్ళ నుండి లేదా వేళ్ళ మధ్యలో చేరేటటువంటి ఫంగస్ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. తగ్గే వరకు ఈ విధంగా రోజు సాయంత్రం కాళ్ళను శుభ్రపరచుకొని తడి ఆరిన తర్వాత మందు పెట్టుకున్నట్టయితే ఈ కాళ్ళ పగుళ్ళు, పాదాహారి తగ్గే అవకాశం ఉంది. ఇంకా రెండవ చిట్కా ఏంటి అంటే, దానికి గాను గంధం దొరుకుతుంది.
శ్రీగంధం ప్లస్ దాంతోపాటుగా ఛాయ పసుపు, అలాగే వ్యాస్లిన్ జెల్లీ అని దొరుకుతుంది, పెట్రోలియం వ్యాస్ అని దొరుకుతుంది. ఈ గంధం పౌడరు తర్వాత పెట్రోలియం జెల్లో కలిపి ఫేస్ లాగా తయారు చేసుకొని కాళ్ళను మామూలుగా పరిశుభ్రపరచుకొని ప్రతిరోజు పడుకునే ముందు మందు పెట్టినట్టయితే చాలా వరకు తగ్గుతుంది. ఉదయం లేవగానే కాళ్ళను మళ్ళీ సబ్బు నురుగుతో స్నానం చేసే ముందు పరిశుభ్రపరచుకున్నట్టయితే త్వరగా తగ్గుతుంది. ఏ విధంగానైనా రాత్రి ఉదయం సబ్బు పెట్టుకుని కాళ్ళను పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. అలా చేసినట్టయితే కాళ్ళ పగుళ్ళు వేళ్ళ మధ్యలో చేయడం, ఫంగస్ రావడం అనేది వస్తే పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పటికీ తగ్గని పరిస్థితి ఎదురైనట్టయితే తప్పకుండా మంచి ఆయుర్వేద డాక్టర్లని, వైద్యులని సంప్రదిస్తే తగిన సూచనలు, వారు చెప్పిన చికిత్సలు పాటించినట్టయితే ఈ కాళ్ళ పగుళ్ళ నుంచి, ఫంగస్ బారిన పడే అవకాశం నుంచి తప్పించుకునే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి శ్రోతలారా, ఈ విధంగా చెప్పినటువంటి జాగ్రత్తలు, చికిత్సలు పాటిస్తూ మీ పాదాలని ఈ ఫంగస్ బారి నుండి పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. సో దీంతో పాటుగా ఇంకొక రకమైనటువంటి చిన్న స్కిన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఈ మొహం పైన నల్ల మచ్చలు రావడం జరుగుతుంది, లేదా నల్ల మొంగు అని అంటారు ఎక్కువ మట్టుకి. ఇది కూడా చాలా మట్టుకు కనుబొమ్మల పైన లేదా చెంపల పైన, మెడ కింది భాగంలో దాదాపుగా ఏర్పడుతుంది. ఇది తగ్గడానికి కూడా చాలా కష్టం. మిగతా ప్రాంతాలలో కూడా ఏర్పడుతుంది. ముఖం పైన ఏర్పడడం వల్ల చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది, బాగుండదు. కనుక దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ముఖాన్ని చల్లటి నీళ్ళతో ఎక్కువసార్లు శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. సో సబ్బు కాకుండా శనగపిండి కానీ బాత్ పౌడర్ లాంటిది దొరుకుతుంది, దానితో శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. తర్వాత ఆహారంలో చేదు కూరలు, వారంలో 1-2 రోజులు చేదు రకం పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ చర్మ వ్యాధులు ఇలాంటివి రావడానికి మనం చేదు కూరలు తినకపోవడం, ఎక్కువగా ఆయిల్ పదార్థాలు లేదా జంక్ ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం వల్ల అన్ని రకాల చర్మ వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆయిల్ ఫుడ్స్ తినడం లేదా కొవ్వు పదార్థాలు తినడం, తర్వాత జంక్ ఫుడ్స్ ముఖ్యంగా కేక్స్, బర్గర్స్ ఇలాంటివి తినడం పూర్తిగా మానేసినట్లయితే ఇలాంటి చర్మం పైన జరిగే రకరకాల వచ్చేటటువంటి కురుపులు కానీ, మచ్చలు, నల్ల సుబ్బెం అనుకున్నాము, మొంగు వ్యాధి అంటారు దీన్ని, ఇలాంటివి రావడం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ నల్ల మొంగు వ్యాధి లేదా నల్ల సుబ్బం వచ్చిన పరిస్థితుల్లో మట్టుకు సరైన మందు వాడినట్టయితే తగ్గే అవకాశం ఉంది. ఇంట్లోనే చిన్న రకం మందు తయారు చేసుకునే చిట్కా వైద్యం ఒకటి ఉంటుంది. ఏంటంటే తెల్ల ఆవాలు ఒక 20 గ్రామ్స్, చేదు జీలకర్ర 20 గ్రాములు, మామూలు జీలకర్ర 20 గ్రాములు, ఇవన్నీ విడివిడిగా వాటిని పొడి చేసుకొని చూర్ణాలు చేసుకొని ఇవన్నీ కలిపి పెట్టుకొని మామూలుగా వీటికి ఈ ఆవు పాలను కలిపి ఫేస్ లాగా తయారు చేసుకొని రెడీ పెట్టుకోవాలి. తర్వాత పెట్టుకునే ముందు ముఖాన్ని ముందుగా గోరువెచ్చటి నీటి ఆవిరితో ముఖానికంతా నీటి ఆవిరితో పట్టించి ముఖాన్ని పరిశుభ్రపరచుకొని ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాలతో కలిపి తయారు చేసుకున్నటువంటి పాలతో కలిపి చేసిన పేస్ట్ని ముఖం పైన ఎక్కడెక్కడైతే మనకి నల్ల మచ్చలు ప్రారంభమై ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మామూలుగా పెట్టేసి పైన అప్లై చేసేసుకుని ఎక్కడ ఉన్నాయో అక్కడ ముఖం మొత్తం ఫేస్ని పెట్టినట్టయితే చాలా బాగా ఉంటుంది. అలా ఒక 20 నిమిషాల సేపు 15 నిమిషాల సేపు ఉంచి ఆ తర్వాత చల్లని నీళ్ళతో ముఖాన్ని పరిశుభ్రపరచుకోవడం మంచిది.
సబ్బులు కానీ అలాంటివి ఏవి వాడకూడదు. ముఖ్యంగా వీటికి శనగపిండితో పరిశుభ్రపరచుకోవడం, లేదా ఈ రోజుల్లో హర్బల్ బాత్ పౌడర్స్ దొరుకుతున్నాయి. బాత్ పౌడర్ వాడినప్పటికీ శ్రేయస్కరం, బాగుంటుంది. ఇలా తగ్గే వరకు మనం ఈ పేస్ట్ వాడినట్టయితే నల్లమొంగు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. అప్పటికీ తగ్గని పరిస్థితుల్లో డాక్టర్లను, ఆయుర్వేదిక్ డాక్టర్లని, మంచి వైద్యులను సంప్రదించినట్లయితే వాళ్ళు సరియగు సూచనలు, వైద్య చికిత్సా విధానాలు మీకు చెప్పి వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. సరి అయినటువంటి వైద్య చికిత్సలు ఈ నల్లమొంగు వ్యాధిగ్రస్తులకి అందించే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి ఈ నల్లమొంగు వ్యాధి లేదా నల్ల సుబ్బెం సోకిన పరిస్థితుల్లో మనం ఎలాంటి బెంబేలు పడిన అవసరం లేదు. ఈ నల్లమొంగు వచ్చినప్పటికీ అనారోగ్యం, వేరే ఇతరత్ర అవలక్షణాలు శారీరకంగా ఎలాంటి జరగవు. కాకపోతే ఎక్కడైతే ముఖం పైన, ముక్కు పైన, చెంపల పైన అవుతుంది కనుక చూడడానికి కాస్త బాగుండదు, అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి వీటిని తగ్గించుకోవడానికి చికిత్స తీసుకోవడం అవసరం. అంతే తప్ప వీటి వల్ల ఇతరత్ర అనారోగ్యాలు కలిగే అవకాశాలు లేవు. ముఖం పైన, కళ్ళ కింది భాగంలో, లేదా చెవుల వెనుక, చెంపల పైన అక్కడక్కడ వస్తుంది. అది ఎలా అంటే లైట్ పింకిష్ రాగి కలర్లో వచ్చేటటువంటి మచ్చలు అంటారు. యాక్టిక్ ఏరియా అని అంటారు దీన్ని. ఈ రాగి మచ్చలు రావడం కొంచెం ముఖం వికారంగా కనిపించే అవకాశం ఉంది. ఇలా వచ్చిన పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని మనం మందులు వాడినట్టయితే, ఆహార నియమాలు పాటించినట్టయితే వాటిని రాకుండా తగ్గించుకోవచ్చు. వచ్చినాక కూడా సరైన వైద్య చికిత్సలు తీసుకున్నట్టయితే తగ్గించుకునే అవకాశం ఉంది. సో ఈ రాగి మచ్చలు లేదా యాక్టిక్ ఏరియా, రెడ్ ప్యాచెస్ అంటాం. ఈ రెడ్ ప్యాచెస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముఖాన్ని పరిశుభ్రంగా చల్లటి నీటితో ఎక్కువ మార్లు కడగడం, పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. మనం ముఖాన్ని పరిశుభ్రపరిచినప్పుడు సబ్బు ఏ పరిస్థితుల్లోనూ వాడకపోవడం మంచిది. దానికి బదులుగా సున్నిపిండి లేదా శనగపిండితో పరిశుభ్రపరచుకోవడం ఎంతైనా అవసరం. తర్వాత పీచు పదార్థాలు, తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. అది కాకుండా నూనె పదార్థాలు, కొవ్వులు అధికంగా ఉండేటటువంటి పదార్థాలు, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం. కూల్ డ్రింక్స్, తర్వాత ఈ జంక్ ఫుడ్స్, కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ అంటాము, అలాంటివి ఏవి కూడా తినకపోవడం చాలా మంచిది. ఇంకా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు, అన్ని రకాల పళ్ళ పదార్థాలు, పళ్ళ రసాలు, తర్వాత నీటి శాతం ఎక్కువగా వాటర్ లాగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. తర్వాత చేదు కూరగాయలు, కాకరకాయ లేదా కాకరకాయ అంటారు, ఇలాంటివి తీసుకోవడం కూడా చాలా మంచిది. వీటి వల్ల ఇలా ఆహార నియమాలు పాటిస్తుంటే కొంతవరకు చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. తర్వాత వంట నూనెలు వచ్చేసి వంట చేయడంలో పల్లి నూనె లేదా నువ్వుల నూనె వాడడం ఎంతైనా మంచిది. అది కాకుండా ఇతరత్ర నూనెలు, రైస్ బ్రౌన్ ఆయిల్, ఫామోలిన్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్, రకరకాల నూనెలు ఉన్నాయి. అలాంటి నూనెలేవి కూడా వంటలలో వాడకపోవడం మంచిది. పల్లి నూనె, నువ్వుల నూనె మాత్రమే వంటల్లో మనం వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రెండు నూనెలు తప్ప ఇతరత్ర నూనెలు వంటలో వాడకూడదు. ఇలా వాడడం వల్ల బరువు పెరగడం లేదా అన్వాంటెడ్ ఆయిల్స్ స్కిన్ కింద ఫామ్ అవ్వడం, దానివల్ల రకరకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మనం చెప్పుకున్నటువంటి రెడ్ ప్యాచెస్ కూడా ఒక రకమైన చర్మ వ్యాధే. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే ఈ రెడ్ ప్యాచెస్ కానీ ఇతరత్రా వచ్చే చర్మ వ్యాధులు కూడా రాకుండా కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము. అయినప్పటికీ మనకి
ఈ జబ్బు వచ్చినట్టయితే, అంటే ఇలాంటి మచ్చలు తయారైనట్లయితే వాటికి గాను ఒక ఇంట్లో మనం తయారు చేసుకునేటటువంటి సులభమైన చికిత్స కలదు. అదేంటంటే రాక్ సాల్ట్ లేదా రాతి ఉప్పు అని అంటాము. ఆ ఉప్పు తీసుకొని నువ్వుల నూనె కొంత తీసుకొని 2 సమపాల్లో తీసుకొని చాలా బాగా వాటిని మిక్స్ చేయాలి. ఒక పాత్రలో వేసుకొని చాలా బాగా మిక్స్ చేసి ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నావో వాటిపైన ఈ సాల్ట్తో కూడినటువంటి నూనె మిశ్రమాన్ని మచ్చల పైన అప్లై చేయాలి. అప్లై చేశాక 5-10 నిమిషాలకి రాగి కాయిన్స్ అంటారు, కాపర్ కాయిన్స్ పూర్వకాలంలో ఉండేటివి, ఆ కాపర్ బిళ్ళలతో పైన మెల్లిగా రుద్దుతూ ఉండాలి. రౌండ్ సర్కిల్ రిలాక్స్ ఫార్మేషన్, గుండ్రగా రుద్దుతూ ఉండాలి. కాసేపు ఆ ఆయిల్ ఏదైతే ఉందో మనం పెట్టినటువంటి మిశ్రమ ఆయిల్ ఇంకిపోయే వరకు అలా మచ్చల పైన పెడుతూ ఉన్నట్టయితే మంచి ప్రభావం కనిపించి ఈ మచ్చలు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా తగ్గే వరకును ఈ చికిత్స చేయడం ఎంతైనా మంచిది. ఇది కాకుండా దీంతో తగ్గిపోతుంటాయి. అప్పటికీ తగ్గని పరిస్థితుల్లో ఆయుర్వేద వైద్య నిపుణుల్ని సంప్రదించినట్లయితే వాటికి తగినటువంటి వైద్య చికిత్సలు సులభంగా అందించగలుగుతారు. తర్వాత ఈ వైద్యులను సంప్రదించి మీకు అవసరం ఉన్నటువంటి వైద్య చికిత్సలు తీసుకుని, పింక్ ప్యాచెస్ అంటాము, ఈ ప్యాచెస్ వచ్చినట్లయితే పూర్తిగా తగ్గించుకునే అవకాశాలు ఎంతైనా కలవు. కాబట్టి శ్రోతలారా, ఈ పైన తెలిపినటువంటి చర్మ వ్యాధులు, రకరకాల చర్మ వ్యాధుల గురించి చెప్పుకున్నాము. ఇందులో ఎలాంటి వ్యాధులు ఏవి వచ్చినా తప్పకుండా పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీ అవసరాలకి, మీకున్నటువంటి జబ్బులకి, మీకున్నటువంటి లక్షణాలకి డాక్టర్లను, వైద్యులను సంప్రదించి మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సలు తీసుకున్నట్లయితే మీ జబ్బులు, వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గిపోయే అవకాశం కలదు. చర్మ వ్యాధుల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి జబ్బు కలదు. అది తెల్ల సుబ్బం లేదా ల్యూకోడర్మ్ అని అంటారు. ఇవి కళ్ళ కింది ప్రాంతంలో, మెడపైన లేదా ప్రాంతంలో, చెమట ఎక్కువ వస్తున్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఈ ల్యూకోడర్మ్ వైట్ ప్యాచెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా ఈ ప్యాచెస్ ఎందువల్ల వస్తాయి, ల్యూకోడర్మ్ రావడానికి తగిన కారణాలు కూడా ఇద్దమిద్దంగా చెప్పడానికి ఏం లేవు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఏం లేవు. ఎందుకు వస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు అసలే లేవు. కానీ వచ్చాక తగ్గించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చికిత్సా విధానాలు మట్టుకు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ వైట్ ప్యాచెస్ సుబ్బెం వచ్చిన పరిస్థితుల్లో మచ్చల్లో వైట్ ప్యాచెస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్యాచెస్ మధ్యలో వెంట్రుకలు ఉన్నాయా లేవా అని చూస్తే మనకు అగుపిస్తుంటాయి. చర్మం మొత్తం, మనకి శరీరం అంతా సీలియాస్, రోమాలు, కేశాలు ఉంటాయి. అలాగే తెల్ల మచ్చలు ఎక్కడైతే వస్తూ ఉంటాయో ఆ మచ్చల మధ్యలో వెంట్రుకలు ఉన్నావా లేవా అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఉన్నావా లేవా అనే తెలుస్తుంది. ఎప్పుడైతే మచ్చల మధ్యలో వెంట్రుకలు ఉండకపోయినట్లయితే ఈ ల్యూకోడర్మ్ సుబ్బెం తగ్గే అవకాశాలు అసలే లేవు. కావున మనంగా కొంచెం పరీక్షించుకున్నట్లయితే ఈ విషయం మనకి బోధపడుతుంది. వెంట్రుకలు లేనట్లయితే సుబ్బెం తగ్గదు. ఒకవేళ వెంట్రుకలు ఉన్నట్లయితే సుబ్బెం తగ్గడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వైట్ ప్యాచెస్ సుబ్బెం వచ్చిన పరిస్థితుల్లో మచ్చల్లో వైట్ ప్యాచెస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్యాచెస్ మధ్యలో వెంట్రుకలు ఉన్నాయా లేవా అని చూస్తే మనకు అగుపిస్తుంటాయి. చర్మం మొత్తం, మనకి శరీరం అంతా సీలియాస్, రోమాలు, కేశాలు ఉంటాయి. అలాగే తెల్ల మచ్చలు ఎక్కడైతే వస్తూ ఉంటాయో ఆ మచ్చల మధ్యలో వెంట్రుకలు ఉన్నావా లేవా అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఉన్నావా లేవా అనే తెలుస్తుంది. ఎప్పుడైతే మచ్చల మధ్యలో వెంట్రుకలు ఉండకపోయినట్లయితే ఈ ల్యూకోడర్మ్ సుబ్బెం తగ్గే అవకాశాలు అసలే లేవు. కావున మనంగా కొంచెం
పరీక్షించుకున్నట్లయితే ఈ విషయం మనకి బోధపడుతుంది. వెంట్రుకలు లేనట్లయితే సుబ్బెం తగ్గదు. ఒకవేళ వెంట్రుకలు ఉన్నట్లయితే సుబ్బెం తగ్గడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవి రావడానికి వచ్చాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి పరిశీలిద్దాం. రావడానికి ఎలాంటి కారణాలు లేవు, ఇద్దమిద్దంగా ఎక్కడ ఇప్పటివరకు విశదీకరించబడలేదు. కానీ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మట్టుకి మన చేతుల్లో ఉన్నాయి. ఏంటంటే ఆహార పదార్థాలలో కొవ్వు పదార్థాలు, ఆయిల్ పదార్థాలు, ఫ్రైస్, డీప్ ఫ్రైస్ కానీ లేదా దుంప కూరలు ఇలాంటివి తీసుకోవడం నిషిద్ధం. వాటితో పాటుగా కేకులు, బర్గర్లు, పిజ్జాలు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం ఉచితం. అంతేకాకుండా వీలైనంత మట్టుకు ఈ జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. మీగడలు, గడ్డ పెరుగులు ఇలాంటివి తీసుకోకూడదు. తీసుకోవలసినటువంటి పదార్థాలలో నీటి శాతం ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, సలాడ్స్ ఆర్ కూరగాయల సూప్స్, కూరగాయలతో ఉడకబెట్టినటువంటి నీటిని లేదా కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం మంచిది. వాటిలో ఎక్కువ మినిమం చేదు కాయగూరలు వారంలో 1-2 సార్లు తీసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ఈ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అన్ని రకాలవి తినొచ్చు, తింటేనే చాలా మంచిది. ముఖ్యంగా మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో అన్ని రకాల రుచులు ఉండడం మంచిది. 6 రకాల రుచులు తప్పకుండా 6 రకాల పదార్థాలు తీసుకోవాలి. చేదు, కారం, పులుపు, వగరు, తీపి ఈ విధంగా 6 రకాల రుచులతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలను భుజించినట్లయితే దాదాపుగా మనకి చాలా వ్యాధుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. జబ్బుల బారిన పడే అవకాశం లేదు. కాబట్టి ఈ 6 రుచుల ఆహారం తీసుకోవడం మంచిది. ఏది ఎక్కువగా తీసుకోవడం కానీ మితంగా తీసుకోవడం మంచిది. ఏ పరిస్థితిలో బాగుంది అని ఎక్కువ తీసుకోవడం, లేదా ఇవి చేదుగా ఉన్నాయి లేదా పుల్లగా ఉన్నాయని చెప్పేసి ఇలాంటి ఆహార పదార్థాలు అసలే తీసుకోకపోవడం కూడా శరీరానికి నష్టం చేస్తాయి. కాబట్టి అన్ని రుచుల ఆహార పదార్థాలను తీసుకోవడం మన శరీరానికి ఎంతైనా మంచిది. దాంతోపాటుగా పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటటువంటివి, తర్వాత కార్బోహైడ్రేట్స్, తర్వాత తృణధాన్యాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. జొన్నలు, సజ్జలు, ఇలా బార్లీలు ఇలాంటి పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో చేర్చుకున్నట్లయితే కొంతవరకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. అయినప్పటికీ ఈ సుబ్బం వ్యాధిలో చాలామంది పడతారు. చూడ్డానికి ముఖం అందవికారంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖం పైనే అవుతాయి కనుక చాలా బాధాకరంగా ఉంటుంది. కనురెప్పల కింద లేదా నుదుటి పైన లేదా మెడ దగ్గర, పెదవుల పైన, ముక్కు పక్కల, ముక్కు అటుపక్క ఇటుపక్క ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖం అందవిహీనంగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తగ్గించుకోవడానికి సరైనటువంటి పద్ధతులు పాటించడం ఎంతైనా మంచిది. ఇవి తగ్గడానికి పైన చెప్పినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ మన ఇంట్లో చేసుకునేటటువంటి చిన్న చిట్కా వైద్య చికిత్సను చెప్తాను. మామూలుగా ఛాయ పసుపు అంటాము. పసుపు ఒక 10 గ్రాములు తీసుకొని దానిని కూడా బాగా కషాయంలాగా 5 నీటిని తీసుకొని కషాయంలాగా బాగా మరిగించి అది ఒక 100 ml అయ్యే వరకు తగ్గించేసి సపరేట్ చేసుకుని ఈ 2 రకాల లిక్విడ్స్ కషాయాలు అవుతున్నో పసుపుతో తయారు చేసిందేనో ఉసురు పెచ్చులు ఆమ్లా అంటాము. ఈ 2 రకాల కషాయాలను తీసుకుని వాటికి 1 లీటర్ నువ్వుల నూనె వేసి నూనె మిగిలే వరకు పూర్తిగా మరిగించి ఉంచినట్లయితే దాన్ని వడియగట్టి సీసాలో భద్రపరచుకొని
మనకి సమయానుకూలంగా తీసుకుని ఎక్కడెక్కడైతే ఈ తెల్ల మచ్చలు ల్యూకోడెర్మా ఉందో వాటిపైన అప్లై చేసినట్లయితే పూర్తిగా ల్యూకోడెర్మా వ్యాధి సుబ్బెం నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంది. కావున ఈ శుభ్రమైన ప్రాంతంలో నీటితో ముందు శుభ్రపరచుకొని ఆ తర్వాత తడి ఆరిన తర్వాత ఈ పైన తయారు చేసి పెట్టుకున్నటువంటి నూనె పదార్థాన్ని ఆ మచ్చల పైన అప్లై చేసి పూర్తిగా కాస్త ఆరిన తర్వాత పడుకోవడం మంచిది. రోజు సాయంత్రం ప్రొద్దున కూడా ఉదయం పూట కూడా ఈ మందు పెట్టుకోవచ్చును, ఎలాంటి ప్రమాదం లేదు. ఇలా తగ్గే వరకు పెట్టినట్టయితే బాగుంటుంది. ఇది చాలా మంచి ఉచిత చికిత్స, చాలా బాగా పనిచేస్తుంది. కావున ఎవరింట్లో వారే తయారు చేసుకునే అవకాశం ఉంది. వీటి బారిన పడకుండా ఒకవేళ శుభ్రం ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా మీకు మీరే తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంది. అప్పటికి తగ్గని పరిస్థితుల్లో శుభ్రం ఎక్కువగానే ఉండి అసలే తగ్గని పరిస్థితి ఏర్పడినట్లయితే వీటిని అప్పుడు ఆయుర్వేదిక్ వైద్యుల్ని సంప్రదించి దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలను తీసుకుని వారు చెప్పిన విధంగా పాటించడం ఎంతైనా మంచిది. కాబట్టి శ్రోతలారా, ఈ పైన చెప్పినటువంటి రకరకాల చర్మ వ్యాధుల గురించి ఈరోజు చర్చించుకున్నాము. ఏ వ్యాధి ఎలా మనకి ఎఫెక్ట్ అయినప్పటికీ వాటికి సంబంధించినటువంటి వైద్య విధానాలను, వైద్య చికిత్సలను, ఆహార నియమాలను కూలంకుషంగా వివరంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆహార నియమాలు మీరు పాటిస్తూ సరైనటువంటి మందులు వాడుతూ తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. అప్పటికీ తగ్గని పరిస్థితుల్లో మీరు వైద్యులను సంప్రదించినట్లయితే మీకున్నటువంటి ఈ చర్మ వ్యాధులను, రకరకాల అవలక్షణాలను వైద్యులు పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి మీ లక్షణాలను వైద్యులతో సంప్రదించి మీకు సరిపడినటువంటి వైద్య విధానాలను తీసుకొని వారు చెప్పిన విధంగా ఔషధాలను వాడుతూ ఆహార నియమాలను పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం. సెలవు.